ఈ రోజు నాడు తాడేపల్లి గూడెం బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఖాతాదారులందరికీ నా యొక్క మనస్సమాంజలను తెలియజేసుకుంటూ ఈరోజు నాడు మా యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ శ్రీ కె ప్రమోద్ కుమార్ రెడ్డి యొక్క ఆదేశానుసారము ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క విస్తరణ ఎలా ఉందంటే, మన ఈ మొత్తం బిజినెస్ కనుక చూసుకున్నట్టయితే 1,36,000 కోట్ల యొక్క బిజినెస్లో మొన్న రీసెంట్గా 31 మార్చ్ 2026 నాడు 1,36,000 కోట్లతోటి 23 రీజనల్ ఆఫీసెస్, 7,500 సిబ్బందితోటి 23 సిపిసి సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్ అనేటువంటిది మన యొక్క ఏదైతే హై వాల్యూ టికెట్స్ లోన్స్ ఏదైతే ప్రాసెసింగ్ సెంటర్స్ 23 యొక్క ప్రారంభించడం జరిగింది. మరి రుణ విస్తరణ కనుక చూసినట్టయితే మనకు మొత్తం ఈ స్టేట్లో ఉన్నటువంటి 8 లక్షల మన ఎస్హెచ్జి గ్రూప్లో ఉన్నటువంటి గ్రూప్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మాత్రమే 3,05,000 గ్రూపులకు రుణాలు ఇవ్వడం జరిగింది. 12 లక్షల పైచీలకు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎడ్యుకేషనల్ లోన్, హౌసింగ్ లోన్స్ కానీ, మార్టిగేజ్ లోన్స్ కానీ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మనకు ఈ స్టేట్ మొత్తానికి విస్తరణ జరిగింది. మనం మొత్తానికి మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే 196 గ్రామీణ బ్యాంకులను వన్ స్టేట్ వన్ గ్రామీణ బ్యాంక్ అనేటువంటి నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నినాదంతో వచ్చిందో దానికి 196 గ్రామీణ బ్యాంకులను కుదించి 28 బ్యాంకులను మాత్రమే ఒక రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులు సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఈ 4 బ్యాంకులను విలీనం చేసి 1/5/2025 నాడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నాడు ఎప్పుడైతే మనం విలీనమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నాడు ఉన్నటువంటి బిజినెస్ 1,22,000 కోట్లు మాత్రమే ఈ రోజు నాడు 1,32,000 కోట్లకు మనకు అభివృద్ధి చెంది మనకు స్టాఫ్ సిబ్బంది కానీ, టెక్నాలజీ పరంగా కానీ, డిజిటల్ పరంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ అభివృద్ధి చెందడం జరుగుతుంది. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు నూతనంగా 8 బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా 50 నుంచి 60 బ్రాంచ్ల వరకు మనం అంచనా వేసి కొత్త బ్రాంచ్లు ప్రారంభించడానికి జరుగుతుంది. కాబట్టి ఈ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ పటిష్టమైనటువంటి వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఆట 50% ఉంటుంది. దీంట్లో మనం యొక్క స్పాన్సర్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 35% ఉంటుంది. మనకు స్టేట్ గవర్నమెంట్ 15% ఉంటుంది. ఈ మొత్తం మన యొక్క పటిష్టమైనటువంటి వ్యవస్థ నిఘా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ బ్యాంకును ఓన్ చేసుకొని దినదినాభివృద్ధి చెంది మీరు యొక్క ఈ సేవలను అందించుకొని చూసుకొని మీ యొక్క దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ కానీ మన బ్యాంకులో చేసి అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ నూతన భవన ప్రారంభోత్సవం ఇచ్చినటువంటి ఖాతాదారులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.